హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రోమో చూసే ముందు ఈరోజు ఎపిసోడ్లో సోనియా వర్సెస్ యష్మిలో ఎవరు కరెక్ట్ అనిపించారు మీకు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకొకటి చెప్పొచ్చు, నేను సోనియా వర్సెస్ శేఖర్ భాష అని, కానీ వాళ్ళిద్దరికి సార్ట్ అవుట్ అయిపోయింది ఎపిసోడ్ ప్రకారం. సో ఇప్పుడు వితౌట్ ఎనీ లొల్లి మనం డే 2 ఎపిసోడ్ 3 ప్రోమో. సో ఇది ముచ్చట. ఈరోజు నిన్నటి ఎపిసోడ్ అంటే ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్లయితే ప్రోమోలో ఎంతైతే ఫైట్స్ ఉందో మన శేఖర్ భాష ఇంకా సోనియా గారిది, సో అంతగా నాకు ఇది ఏం అనిపించలేదు. ఎందుకంటే నా పర్స్పెక్టివ్‌లో చెప్తున్నా నేను. సో అంతగా నాకు అదేం అనిపించలేదు. బట్ యష్మి ఇంకా మన సోనియా దాంట్లో చూసుకున్నట్లయితే నాకు సోనియా కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఆ 2 చీఫ్స్ ఎవరైతే ఉన్నారో నైనిక ఇంకా నిఖిల్, వాళ్ళిద్దరు డిస్కషన్ చేసిర్రు. కానీ నాకేమనిపించిందంటే ఇక్కడ బయాస్డ్ అనిపిస్తుంది. ఎందుకంటే నబీల్‌ని తీసేసి ఎందుకు ఆ క్వాలిటీస్‌ని మళ్ళీ డీగ్రేడ్ చేసి దాంట్లో శేఖర్ భాష, బెజవాడ బేబక్కని తీసేసి యష్మిని ఎంచుకోవడం నాకెక్కడనో నా పర్స్పెక్టివ్‌లో ఎక్కడనో బయాస్డ్ అనిపించింది. సో మీకెలా అనిపించింది ఏంది అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకో ముచ్చట ఏంటిది అంటే మన శేఖర్ భాష ఇంకా సోనియా గారిది లొల్లి ఉండే కదా! సో అది ఆరెంజ్ లొల్లి సార్ట్ ఔట్ అయిపోయింది. ఎపిసోడ్ తర్వాత ప్రోమోలో నేను ఏదైతే చెప్పినో అది జస్ట్ ప్రోమో అంతకే చెప్పిన. సో ఎపిసోడ్ చూసిన తర్వాత సో వీళ్ళు అన్న, చెల్లి అని మళ్ళీ కలుసుకున్నారట అంటున్నా. కలుసుకున్నారు ఆల్రెడీ మన ఎపిసోడ్‌లో కూడా చూసినాం. సో ఇది జరిగిన ముచ్చట నిన్నటి ఎపిసోడ్‌లో. సో చూద్దాం మరి నెక్స్ట్ ఏమైతాయి, ఏంది కథ అనేది. ఇంకా మనకు నామినేషన్స్ ఈరోజు అంటే లైవ్‌లో ఈరోజు కంప్లీట్ అయితది. మనకు టెలికాస్ట్ వచ్చేసి రేపయితది. సో నామినేషన్స్ అప్డేట్స్ కూడా మన ఛానెల్‌లో 100% ఉంటాయి కాబట్టి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ప్రోమో ఇంకా అన్ని అప్డేట్స్ కోసం ఛానెల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇంకో ముచ్చట ఏంటిదంటే ఓటింగ్ రిజల్ట్స్ ఇంకా ఎలిమినేషన్స్, దాని తర్వాత బిగ్ బాస్‌లో ఏదైనా ఇప్పుడు నాగమణికంట, నిఖిల్ ఈ లొల్లి కూడా ఉండే కదా! సో ఆ లొల్లి కూడా సార్ట్ ఔట్ అయిపోయింది. దాని గురించి ఏం చెప్పిర్రంటే మన ఆదిత్య ఓమన్న కొంచెం డిస్‌రెస్పెక్ట్‌గా మాట్లాడుతుండు అని, మన నిఖిల్ ప్రతిసారి నువ్వు అదే అందుకే మాట్లాడుతున్నావు, అట్లనే మాట్లాడుతున్నావు అనగానే మనకు నాగమణికంటకు కొంచెం ఎక్కడనో కోపం వచ్చింది. సో దానివల్ల ఏమైందంటే కొంచెం మైండ్ డిస్టర్బ్ అయిపోయింది మన నాగమణికంటది. సో దానివల్ల కొంచెం ఎక్కడనో నెగెటివ్ అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక జాగాలో ఎలిమినేట్ అయితున్నావు పోయి. వచ్చిన ఫస్ట్ రోజే ఎలిమినేట్ అవుతున్నావు. అక్కడి నుంచి నువ్వు మళ్ళీ ఎలిమినేట్ అని నువ్వు అందరు నీకు బయాస్డ్‌గా నీకే ఓట్ జేసిర్రు ఎలిమినేట్ అవ్వాలి నువ్వు అని. సో ఎంతో కొంత కోపం ఉంటది కాబట్టి మాటలు జారిపోతాం. దాని తర్వాత రియలైజ్ అయ్యి సారీ గూడా జెప్పడానికి వచ్చిండు మన ఆదిత్య అన్న. బట్ ఇక్కడ నాగమణికంటకి అంటే అప్పుడు జెప్పిన పాయింట్స్ మళ్ళీ మైండ్‌లో తిరుగుతా ఉంటాయి. జస్ట్ కొన్ని అవర్స్ అయింది దానికోసం కొంచెం ఉంటదిగ. మనం ఆ ప్లేస్‌లో ఉన్నాక మనం అది గూడా అదే జేత్తాం. దానికంటే హీనం జేత్తాం కావచ్చు. ఎవరికి తెలుసు? సో అది ముచ్చట. ఓకేనా? రైట్, మరి ఇలాంటి అప్డేట్స్, ఇలాంటి ఎలిమినేషన్స్, ఓటింగ్ రిజల్ట్స్, నామినేషన్స్ లిస్ట్ అన్ని కథల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా. బాయ్ బాయ్.